పార్టీలోకి తీసుకోవాలన్నా సరే. ఆ! అది మొన్నటి రెండోది వరకునేమో. పోనీ హ్మ్. ఈయన జగన్ దగ్గరికి మళ్ళీ ఎళ్తాడా? హ్మ్. అలా ఎళ్ళడం కోసం ఇదేమన్నా జేస్తున్నారా? అదే కదా! అందుకని బాబుని విమర్శిస్తున్నారా? అంటే ఇక్కడ పెద్ద హ్మ్. ప్రాబ్లమ్ అవుతది. ఇప్పుడు హ్మ్. ఈయన కేంద్ర పెద్దలతో టచ్‌లో ఉన్నారు కాబట్టి ఈయన జోలికి రావట్ల. వాస్తవంగా మొన్న లిక్కర్ కేసులో అక్యూజ్డ్‌గా పెట్టారు కదా! ఈయన్ని గూడా. అవును. ఈయన్ని అరెస్ట్ ఏ చేయలేదే. ఈయన మీద కేసు ఏ5. పెట్టి హ్మ్. ఏ5గా పెట్టారు హుహు. గానీ, హ్మ్. ఈయన్నేమి హ్మ్. జైల్‌లో పెట్టలేదుగా. మిగతా వాళ్ళు 90 రోజులు, 150 రోజులు హ్మ్. కూడా ఉండొచ్చారు కదా! అవును. విచారణ మిథున్ రెడ్డిని కూడా పిలిచారంతే. ఉంచారు కదా! హ్మ్. ఫ్లోర్ లీడర్‌గా హ్మ్. ఉన్నటువంటి అతన్ని అవును. కూడా. అవును. అవును. 60 రోజులేమో. హ్మ్. ఈయనకి మరి ఎందుకని ఇంతవరకు పెట్టలేదు అంటే, హ్మ్. కేంద్ర పెద్దల ఆశీస్సులు ఉండబట్టిని. ఇప్పుడు అవునా? హ్మ్. హ్మ్. తెలుగుదేశంతో తగవు పెట్టుకుంటే, బాబుతో తగవు హ్మ్. పెట్టుకుంటే, కేంద్రం హ్మ్. ఆశీస్సులు ఎట్టిస్తారు? ఈయన ఎక్కువ విమర్శించే కొద్ది రేపొద్దున మీడియా పెట్టి, హ్మ్. అది పెట్టి, ఇది పెట్టి, కేంద్రం వాళ్ళు డిజోన్ చేసుకుంటారు. అవును. డిజోన్ చేసుకుంటే ఈయనకి మైనస్. హ్మ్. లేదా ప్రచారం వీళ్ళు తెలుగుదేశం వాళ్ళకి కోపం తెప్పించినట్టు అవుతది. విజయసాయి రెడ్డిని ఎందుకు వదిలేస్తున్నారు? హ్మ్. హ్మ్. ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టినా ఏదో ఒకటి చేస్తది. దానికి సాక్ష్యం ఇప్పుడు అవును. చూస్తున్నాం. అవును. కాబట్టి ఓ రకంగా సాహసం చేస్తున్నారు. మరి ఏం చూసుకునేనో నాకు అర్థం కాలే. అంటే టీడీపీకి ఎగనెస్ట్‌గా వెళ్తున్నారనేదైతే అర్థమైపోయింది ఈ 2 రోజులు. మరి మళ్ళీ ఇద్దరికీ ఈయనేమన్నా వ్యతిరేకంగా ప్లాన్ హ్మ్. వాస్తవంగానే. హ్మ్. ఇద్దరికీ వ్యతిరేకంగా అంటారు. కాకపోతే హ్మ్. ఒకటి మన నేను ఇంతకుముందు కూడా చెప్పా. మనం డైరెక్ట్‌గా బట్టలిప్ప తీసేసుకొని